అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూడడంలో ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మిడిల్ క్లాస్ రేణుకా ఛానల్ని. నేను మొన్న మా మావయ్య గారిని చూడటానికి కాకినాడ అయితే వెళ్ళాను కదండి. ఇదైతే అప్పుడు వీడియో, ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అందరూ వాచ్ చేయండి. ఇక్కడ వచ్చేసి కడిపిలంక అండి. మొత్తం మొక్కలకి ఇక్కడ ఫేమస్ ఈ ఊరు కడిపిలంక అనే ఊరు, కాకినాడ దగ్గర. అసలు ఈ మొక్కలన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏంటి మొత్తం అడుగుతున్నాం మేము. చైనా నుంచి అలాగా వేరే దేశాల నుంచి అయితే తీసుకొస్తారంట. ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఈ మొక్కల కాస్ట్లు కూడా వీళ్ళు చెప్తుంటే నేను అసలు షాక్ అయిపోతున్నా. ఇంత రేట్లు ఉంటాయా ఏంటి మొక్కలు కూడా అని అనుకుంటున్నా. వాళ్ళన్ని పేర్లన్నీ చెప్తున్నారు. నేను ఎన్ని మొక్కల పేర్లు అడిగితే అన్ని మొక్కల పేర్లు చెప్తున్నారు. ఏంటి ఇలాగ వంచేసి ఇలాగా ఎలా ఉంటున్నాయి అని అంటే, అందుకేనే మేడం ఇంత రేటు ఉంటాయి ఇక్కడ అని చెప్తున్నారు. సరేలే అని చెప్పి అన్ని మొక్కలు, ఇంకా ఆవగింజ కానించి దాచిన చెక్క కానించి అన్నీ ఉన్నాయండి. ఈ మొక్కలు ఏదంటానికి లేదు. గులాబీల్లో కూడా ఎన్ని రకాలు. అసలు ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి తీసుకోవచ్చు. మామూలుగా ఫోటోషూట్కైనా దేనికైనా కానీ తీసుకోవచ్చు. ఈ చెట్టు దగ్గర నేను నించోటానికి కారణం వచ్చేసి ఈ చెట్టు 4 లక్షలు అంటండి. అక్షరాల 4 లక్షలు. అసలు కొంటారా అంటే ఎందుకు కొనరు మేడం? కొంటారు. విల్లాసు అలా ఉన్నోళ్ళు అయితే తీసుకొని వెళ్తారంట, కొంటారంట. ఇంకా ఉండోళ్ళు అయితే ఇంకేముంది, అన్ని సెట్లు ఉన్నోళ్ళు అయితే కొంటారు. ఇంకేమీ లేని వాళ్ళు ఏముంది, ఇల్లు ఉంటే చాలని అనుకుంటారు. ఇంకా అలాగ అన్నీ చూసుకుంటే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు అయితే ఏంటి కుండీలాగా మెలకలు తిరిగిపోయాయి. కుర్చీ కూడా ఉందండి. ఇంకా ఆ కుర్చీలో నేను కొంచెం సేపు కూర్చొని కొంచెం స్టిల్ లాగా ఇద్దామన్నట్లు అలాగ ఫోజుల్లాగా కూడా ఇచ్చాను. అసలు ఆ కుర్చీ చూడండి, కుర్చీయే చెట్లాగా ఉంది. అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. నేను చూడటం అయితే ఫస్ట్ టైము. అసలు ఇవన్నీ అందుకే ఇంత రేటు మేడం అని కూడా చెప్తున్నారు. అన్ని మొక్కలకి ఎంత పేర్లు ఉన్నాయో. మా వదిన వాళ్ళు అయితే 1000 రూపాయలు మొక్కల దాకా తీసుకున్నారు. మేమైతే ఏమీ తీసుకోలేదు, జస్ట్ చూసాము. ఇంకా మొక్కలన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళు వేసే మందు అన్నీ చెప్తున్నారు. అసలు నేనైతే ఇంకా ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్లు ఫీల్ అయిపోయి ఇంకా అలా తిరిగేస్తున్నాను. తిరిగేసి మొక్కలన్నిటిని పట్టేసుకొని అలా చూసేసి వాటన్నిటి పేర్లన్నీ అడుగుతున్నాను. ఎందుకంటే నాకు తెలియని, ఇప్పుడు మనం ఏదైనా తెలుసుకోవడంలో తప్పలేదు కదండి. అలాగే నేను అందుకని చెప్పి వాళ్ళని అడుగుతున్నాను. వాళ్ళు కూడా అంటున్నారు, పర్లేదు మేడం మీరు అడగండి మేము చెప్తాం అంటున్నారు. ఆయన ఉన్నారు కదా, ఆయన్ని ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకే వీడియో అయితే తీసుకుంటున్నానండి, ఏమనుకోకండి అంటే, పర్లేదు మేడం ఎవరో ఏమో అనుకుంటారని చెప్పి మీరు అలా తీసుకోకుండా ఉండకండి, తీసుకొని పోస్ట్ చేయండి బాగుంటుంది కూడా. ఎవరో ఏమనుకుంటారని మీరు ఆగకండి, మీరు చెయ్యండి, మీకు ఇంట్రెస్ట్ ఉంది బాగా అని చెప్తున్నాడు. అసలు ఆ మొక్కల్లో కూడా డిఫరెంట్. మొత్తం వాళ్ళు అప్పుడే ముందైతే వేసారు. అందుకే మొక్కల దగ్గరికి వెళ్ళకుండా అలా చూస్తున్నాము. అంత పవర్ గల ముందు అయితే అలా వేసారండి. అసలు ఇంత చిన్న మొక్కలు డైనింగ్ టేబుల్ మీదకి అలాగా చాలా బాగుంటాయి. ఈ కడిపిలంకలో వచ్చేసి అసలు చెట్లకి చాలా రేట్లు తక్కువ అంటండి. కానీ ఇందులో వచ్చేసి కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు. ఎందుకంటే మొక్కలన్నీ డిఫరెంట్గా ఉంటాయి, వేరే దగ్గర నుంచి అయితే తీసుకొస్తారంట. అది కాక బాగున్నాయి, కానీ అంత రేటు కొంతమంది పెట్టేవాళ్ళు పెట్టగలుగుతారు, పెట్టలేని వాళ్ళు పెట్టరు. ఈ మొక్కలు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మా వదిన వాళ్ళు తీసుకున్నారు, అదే జ్యూస్ షాప్లోకి పనికి వస్తాయి అన్నట్లు తీసుకున్నారు. మేమైతే చూసాము. ఇంకా చూసేసి ఇంకా అలాగా కొంచెం సేపు మొత్తం తిరిగేసి ఇంకా మా వదినలు తీసుకున్నారు కదా, వాటికి కావాల్సిన బిల్లు ఎంత అయిందో ఏంటో అన్నీ కనుక్కున్నారు. మేమైతే ఏమీ తీసుకోలేదనుకోండి, జస్ట్ చూసాము. మాకు పెట్టుకోవడానికి కూడా ఎక్కడ ప్లేస్ కూడా లేదు. మేము ఎక్కడ ఇల్లు మారితే అక్కడికి తీసుకొని వెళ్ళాలి. అలాంటప్పుడు ఎందుకులే అని చెప్పి మేము ఏమీ తీసుకోలేదు. ఇంకా అలా చూసేసి కొంచెం సేపు ఇంకా అలాగ మొత్తం తీసేసుకున్నాను. ఒక హార్ట్ సింబల్ లాగా ఉందండి అసలు ఆ చెట్టు, ఎంత బాగుందో అసలు. అన్ని చెట్లు కూడా ఒక్కోదానికి ఒక్కో పేరు చెబుతున్నారు. వీళ్ళు చదువుతుంటేనే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా అలాగా ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే అయిందండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎవరన్నా ఈ మొక్కలు కావాలంటే మాత్రం కడిపిలంక వెళ్ళండి. ఎన్ని మొక్కలు, డిఫరెంట్ మొక్కలు కాకినాడ దగ్గర. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అండి. సబ్స్క్రైబ్ చేయండి మిడిల్ క్లాస్.